తెలుగు సినీ ప్రేక్షకులకు లయ అంటే ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అప్పటి స్టార్ హీరోల సరసన నటిస్తూ తన సహజమైన అందం, చక్కని అభినయంతో అభిమానులను ఆకట్టుకున్న హీరోయిన్ ఈమె. గ్లామర్ కు దూరంగా ఉండి ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకోవడం లయకే సాధ్యమైంది. చేసిన సినిమాలు తక్కువే అయినా ప్రతి పాత్రలో తనదైన ముద్ర వేసింది. వేణు తొట్టంపూడి హీరోగా నటించిన స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన లయ తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని అతి తక్కువ కాలంలోనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. చాలా ఏళ్ల తర్వాత నితిన్ నటించిన తమ్ముడు సినిమాతో మళ్లీ తెరపై కనిపించింది లయ. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ తన కెరీర్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఒకటి బయటపెట్టింది. అరవింద సమేత సినిమాలో వచ్చిన అవకాశాన్ని తానే వదులుకున్నానని, అది ఇప్పటికీ తనను బాధిస్తోందని చెప్పింది. ఈ సినిమాలో జగపతి బాబు భార్య పాత్రకు నన్ను సంప్రదించారు, కానీ అది చిన్న రోల్ అనుకుని రిజెక్ట్ చేశాను. నిజానికి కథను పూర్తిగా వినకుండానే ఆ నిర్ణయం తీసుకున్నానని, తర్వాత ఆ పాత్ర ఎంత పవర్ఫుల్ దో అర్థమైంది. అప్పుడే తెలుసుకున్నాను నేను పెద్ద తప్పు చేశానని. ఈ విషయంలో ఇప్పటికీ బాధపడుతున్నానని. ఈశ్వరీరావు గారు ఆ పాత్రను అద్భుతంగా పోషించారు. అయినా నేను చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అన్న భావన ఇప్పటికీ ఉందని, నా కెరీర్లో నేను చేసిన పెద్ద తప్పు అదేనని, ఇలా కొన్ని హిట్ సినిమాల్లో తన అవకాశాలను వదులుకున్నానంటూ లయ తన మనసులో బాధను వెల్లడించింది.